చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాలా వెళ్ళి మళ్ళీ జలమంటూ ఉంటే సూరమ్మో తల్లిని కడుపున పుడతా మాయమ్మ తల్లిని కడుపున పుడతా మాయమ్మ చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాలా వెళ్ళి కోడి కూయంగా తెల్ల వారంగా కాలు కరవల్లు నిండా పల్లె బంగారు కొండ కారుతున్నా ఏరు పచ్చ పచ్చాని పైరు ముత్యాల ముక్కుల్లో సిగ్గు నడికే పల్లె సంక్రాంతి సంబరాలు సూరమ్మో అంబారా నీతాకే సిగ్గు నలికే పల్లె సంక్రాంతి సంబరాలు చూరమ్మో అంబారా నీతాకే చూడమ్మో అంబారా నీతాకే చూడమ్మో చూడా సక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాలా వెళ్ళి పుంగున్న సుండ్రున్న చీదారించకుండా ఊడిగా మెంతో చేసే మాయన్న మంగాలన్న పల్లెంత మైలా తీసి మల్లె పువ్వుగా చేసి ఓహో అంటూ పల్లాకి మోకైనావు మాడేను మదిలో తలసి పూరన్నో ఊరికి దివిటైనావా మాయన్న నువ్వు ఊరికి దివిటైనావా మాయన్న సూరా సక్కాలి తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాలా వెళ్ళి
చెలిమైన మామాయన్న మా ఊరికి చెలిమైన మామాయన్న సూరా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా పల్లె పాలదల్లి ఇంత నైపుణ్యం ఉందా అని ఆశ్చర్యపోయి అలానే చూసుకుపోయాడమ్మా. మీరందరూ ఎప్పుడు వాళ్ళకే వత్తాసు పలుకుతారు. ఏరా మిమ్మల్ని చదువుకోండి అని చెప్పొని చదువు వదిలిపెట్టి అందరిని పిలిపించుకొని కవితలు ఆడుతున్నారు. కవితలు మమ్మీ వాళ్ళే బలవంతంగా ఈసారి పరీక్షలో కానీ మంచి మార్కులు రాకపోతే ఒళ్ళంత వాతలు పెడతానేమనుకున్నారు. కూర్చోండి కూర్చొని చదువుకోండి. చిన్నారులకు ఇప్పుడు తప్ప మరొకటి లేదు. నిర్మాత హాసాలు లేవు, నవ్వుల పువ్వులు లేవు. నాలాంటి ముసలి వాళ్ళు విందామన్నా ముత్యాల మూటలు కట్టే మురిపాల మాటలు కరువయ్యాయి. వచ్చారా? ప్రోగ్రెస్ కార్డ్స్ ఇచ్చారంటగా, పక్కింటి పిల్లలు చెప్పారు. ఏవి చూపించండి. ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా? వచ్చే ఉంటారులే. ఏవి చూపించండి. ఏంట్రా? ఫస్ట్ ర్యాంక్ రాలేదు మమ్మీ. ఫస్ట్ ర్యాంకు రాలేదు. కనీసం సెకండ్ అన్నా, పోనీ థర్డ్ అన్నా. ఏంటా నువ్వు చౌకసిన మేకలాగా కలిసి సందీప్ గారి కంటే ఎక్కువ చేయలేదా? రాలేదు మమ్మీ. రాలేదా? అయితే
నింగి నీల నీరు ఈదాలి, నీడై తోడై నీతో ఉండాలి. సార్, మీరు అన్నట్టుగానే మార్నింగ్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే రోజు ఒక గంట నటనాల శిక్షణ ఇప్పించారు సార్. ఈసారి రాజమండ్రిలో జరిగే బాలలన్నీ నాటకోత్సవానికి మమ్మల్ని చేస్తారు సార్. అలాగా, చాలా సంతోషం అయ్యా. మీ వాడిని అలాగే ప్రోత్సహించండి, భవిష్యత్తులో మంచి నటుడు అవుతారు. అలాగే సార్, ఉంటాను సార్. మంచిదయ్యా. అటెండర్, పిల్లారా, ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చారా? ఇచ్చారు సార్. ఇలా రమ్మను. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. రండి, కూర్చోండి. సార్, స్కూల్ వదిలినట్టుంది. మా పిల్లలు పెయింటింగ్ రాలేదు. ఏమైనా ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటున్నారా? అదేం లేదండి, సార్, మా పిల్లలు ఎలా చదువుతున్నారు సార్? బాగా చదువుతున్నారా? చెప్తా. మీ పిల్లల విషయం మాట్లాడదామని పిలిపించాను. మా పిల్లల విషయమా? ఏమైంది సార్? ఏమైనా తప్పు చేశారా? చెప్తా. చూడండి ప్రసాద్ గారు, మీరేం చదువుకున్నారు? MA గోల్డ్ మెడలిస్ట్ సార్. ఓ, వెరీ గుడ్. మరి మీరమ్మా? 10th పాస్ సార్. వెరీ గుడ్. ఎంఏలో మీకు ఎంత శాతం మార్కులు వచ్చాయి? 90% వచ్చాయి సార్. ఓహో, మరి ఇప్పుడు మీరేం పని చేస్తున్నారు? ఓ స్కూల్లో సబ్జెక్ట్ టీచర్గా పనిచేస్తున్నాను సార్. ఓహో, అలాగా. మరి నేనేం చదివానో తెలుసా? తెలియదు సార్. బిఏ, అది 60% మార్కులు. ఇందులో ఎవరు చదివింది ఎక్కువ అమ్మా? మా ఆయన చదివిందే సార్. కదా, మరి నాకన్నా ఎక్కువ చదివిన మీ ఆయన స్కూల్లో సబ్జెక్ట్ టీచర్గా పనిచేస్తుంటే, మీ ఆయన కన్నా తక్కువ చదివి నేను ఇంత పెద్ద స్కూల్కి కరస్పాండెంట్గా పనిచేస్తున్నాను. ఇంకా మీ ఆయన లాంటి వారు నా దగ్గర దాదాపు 40 మంది టీచర్లు పనిచేస్తున్నారు. ఇంకా ఈ ఊళ్ళో ఉన్న గణేష్ టాకీస్, పెట్రోల్ బంక్, బట్టల దుకాణం, మెయిన్ రోడ్లో ఉన్న చిట్మెట్ కంపెనీలు, ఇవన్నీ ఎవరివి? మీరే సార్. మరి ఇవన్నీ ఎలా సంపాదించాలంటారు? ఏమో సార్. విషయ జ్ఞానం ఉండడం వల్ల, జీవితం పట్ల, సమాజం పట్ల అవగాహన ఉండడం వల్ల. నేను చదువుకునే రోజుల్లో ఆటలాడాను, పాటలు పాడాను, బాగుల్లో చెరువుల్లో ఈతలు కొట్టాను, సమాజ కార్యకలాపాలు, సాంస్కృతిక కార్యకలాపాలు చురుగ్గా పాల్గొన్నాను. అందుకే నాకు అన్ని విషయాల పట్ల అవగాహన పెరిగింది. ఒకసారి ఎక్కువ, ఒకసారి తక్కువ వచ్చే మార్కులు ముఖ్యం కాదమ్మా, విషయ జ్ఞానం ముఖ్యం. అయినా ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు సార్? ఎందుకంటే పిల్లలది ఆడిపాడే వయసమ్మా. అలా జరిగినప్పుడే పిల్లలు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. అలా కాకుండా పిల్లలని ఎంత ఎక్కువసేపు పుస్తకాలు చదివిస్తే అంత ఎక్కువ మార్కులు వస్తాయని వారిని ఎవరితో ఆడనివ్వకుండా, మాట్లాడనివ్వకుండా చేస్తే వారు మానసికంగా ఏకాగ్రతను కోల్పోయి మార్కులు ఎక్కువ వచ్చే బదులు తక్కువ వస్తాయి. మీ పిల్లల విషయంలో కూడా అదే జరిగిందమ్మా. మా పిల్లల విషయంలోనా? ఏం జరిగింది సార్? ఏమైంది సార్? మీరు మీ పిల్లలకు మార్కులు ఎక్కువ రావడం కోసం వారిని ఎవరితో మాట్లాడనివ్వకుండా, ఆడనివ్వకుండా చేశారు. ఫలితంగా వారు మానసికంగా ఏకాగ్రతను కోల్పోయి ఈసారి 6 నెలల పరీక్షల్లో మార్కులు ఎక్కువ వచ్చే బదులు తక్కువ వచ్చాయి. అది మీకు చెప్పడానికి భయపడి ఇంటి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామని ప్రయత్నిస్తుంటే, ఇంటి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారా? ఏమిటి? మన పిల్లలంటే ఇంటి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారంట. ఏమిటి? కంగారు పడకండి సార్. మా పిల్లలు ఎక్కడ ఉన్నారు సార్? మా పిల్లలకి ఏమైంది సార్? కంగారు పడకండి. అది మా అటెండర్ చూసి వారిని క్లాస్ రూమ్లో ఉంచారు. విషయం ఏమిటో తెలుసుకొని మీకు కబుర్ చేశాం. చూడండమ్మా, పిల్లలకు మార్కులు ఎక్కువ రావాలనుకోవడం సహజమే. ఈ రోజుల్లో అది అవసరం కూడా. పిల్లలకు మార్కులు ఎక్కువ రావడం కోసం వారి మిగతా విషయాలకు దూరం చేయడం, తోటి విద్యార్థులతో పొందడం సరికాదు. తరగతి పుస్తకాలు విషయ జ్ఞానాన్ని అందిస్తే, ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యకలాపాలు జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి, సమాజంలో మనుగడ సాధించడానికి కావాల్సిన జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి దోహదపడతాయి. తల్లిదండ్రులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సమాజానికి కావాల్సింది ఏ డాక్టరు, ఇంజనీరు, కలెక్టరు మాత్రమే కాదు, వారితో పాటు కవులు, కళాకారులు, రచయితలు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు అందరూ కావాలి. అప్పుడే సమాజం చైతన్యవంతమై సమతుల్యంగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల తమ తీరును మార్చుకోవాలి. పిల్లల అభివృద్ధిల మేరకే తల్లిదండ్రులు మసులుకోవాలి. పిల్లలను పందెపుర్రాల పరిగెత్తిస్తూ తల్లిదండ్రులు తమ పిల్లల అత్యాశలను పిల్లల మీద రుద్దితే వారు ఒత్తిడికి లోనై ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం లాంటి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల తమ తీరును మార్చుకోవాలి.
చూడండమ్మా, ఈసారి క్లాస్ ఫస్ట్ ఎవరు వచ్చారో తెలుసా? మా అటెండర్ కూతురు. అటెండర్, మీ అమ్మాయిని తీసుకురా. నమస్కారం. చూడండమ్మా, ఈ అమ్మాయి ఆటోలో పాల్గొంటుంది, పాటల్లో పాల్గొంటుంది, అన్ని విషయాల్లో చురుగ్గా పాల్గొంటుంది. అందుకే ఈ అమ్మాయికి ఏకాగ్రత పెరిగి ఈసారి క్లాస్ ఫస్ట్ వచ్చింది. అలాగా సార్, అయితే మా పిల్లల్ని కూడా అన్ని రంగాలలో పాల్గొనేటట్టు చేశాం సార్. సార్ మా పిల్లల్ని పిలిపించండి సార్, పిలిపించండి సార్. అటెండర్, వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకురా. ఎంత పని చేశారా? పిల్లలు ఇక్కడి నుంచి మేము కొట్టాం, తిట్టాం, అలాగే ఏ విషయాన్ని మీరు మాతో ధైర్యంగా చెప్పవచ్చు. నీకు ఒక గంట డాన్స్ కూడా నేర్పిస్తానమ్మా. నువ్వు ఒక గంట టీవీ చూడొచ్చు, మీ ఫ్రెండ్స్ తో కూడా ఆడుకోవచ్చు. సార్ మా తప్పు తెలుసుకున్నాం సార్. పుస్తకాలు ఎంత ఎక్కువసేపు చదివితే అంత మార్కులు వస్తాయని పొరపాటు పడ్డాం సార్. ఇక్కడి నుంచి మా పిల్లల పట్ల మా తీరును మార్చుకుంటాం సార్. చూడండి, ఇలాంటి తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల తమ తీరును మార్చుకోవాలి. నేటి విద్యా విధానం అంతకు మించి తల్లిదండ్రుల ఆలోచన విధానం పిల్లల విషయంలో ఖచ్చితంగా మారాలి, తీరు మారాలి అని చెప్పి ఇంతవరకు మనల్ని అలరించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హాజీపల్లి తీరు మారాలి బాలల సాంఘిక నాటిక రచన దర్శకత్వం శ్రీ టివి రంగారావు. రంగారావు గారిని పిల్లల బృందాన్ని తీసుకొని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. దర్శకులు టివి రంగారావు గారిని వారి బృందాన్ని తీసుకుని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వీరిని అభినందించడానికి